తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. జేహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన ఫోకస్ పెట్టిన కమలనాథులు మరో పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకోసం రేపు హైదరాబాద్లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం. క్యూర్ పాలసీ, ప్రభుత్వ భూముల కబ్జాలపై పెద్ద ఎత్తున పోరాటం, గ్రేటర్ ఎన్నికల యాక్షన్ ప్లాన్పై సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ కార్యాచరణ ప్రత్యేక వ్యూహానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఒక కీలక సమావేశం జరగనుంది రాష్ట్ర కార్యాలయంలో. ఈ సమావేశంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలపైన ఒక చర్చించనున్నారు. అదేవిధంగా పార్టీ తరఫున చేయాల్సినటువంటి కార్యక్రమాలకు ఒక కార్యాచరణ రూపొందించుకొని పకడ్బందీ వ్యూహంతో పార్టీ బలోపేతానికి కావాల్సినటువంటి నిర్ణయాలన్నింటి కూడా తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ అంశంపైన ఢిల్లీలో ఎంపీలతోటి సమావేశమైనటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సూచనల మేరకు రేపు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పోరుబాట పట్టాలి, ప్రజా సమస్యలపైన ఉద్యమించాలి, ఉద్యమాలతోటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిత్యం ప్రజల్లో వారి సమస్యలపైన పోరాడుతూనే ఉండాలంటూ కూడా చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా రేపటి సమావేశంలో ఒక కార్యాచరణను రూపొందించుకోనున్నారు. అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు కావాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకొని ఇప్పటి నుండే వాటికి కావాల్సినటువంటి కార్యాచరణతోటి ముందుకెళ్ళున్నారు. ఇటు నల్గొండ అయితేనేమి, అదేవిధంగా నల్గొండ గ్రాడ్యుయేషన్ నియోజకవర్గం అయితేనే, అదేవిధంగా మహబూబ్నగర్కు సంబంధించినటువంటి రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలవాలి. హాఫ్ ఆఫ్ ది తెలంగాణ ఈ రెండు గ్రాడ్యుయేషన్ నియోజకవర్గాల్లో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కైవసం చేసుకునే దిశగా కూడా అడుగులు వేయాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి కావాల్సినటువంటి 8 నెలల ముందుగానే కావాల్సిన కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. వీటితో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే వీటికి కావాల్సినటువంటి సమావేశాలను చాలా సందర్భాల్లో నిర్వహించడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏంది, ముఖ్యంగా క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ డ్రైనేజీ సమస్య అయితేనేమి, ఒక మూసి అభివృద్ధి పేరుతో ల్యాండ్ యాక్విజిషన్ అయితేనేమి, ప్రభుత్వ భూముల కబ్జాకు సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేస్తూ వాటికి క్షేత్రస్థాయిలో ప్రజల తరఫున పోరాటాలు చేయడం సంబంధించినటువంటి అంశాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటితో పాటు ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ అంశంతో ప్రజల్లోకి వెళ్తున్నారు, విద్యార్థులకు వెళ్ళి కాలేజీలోకి వివరిస్తున్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల దాదాపు 10,000 కోట్లకు పైగా నిధులు, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి నిధులు విడుదల కాలేదన్న అంశాన్ని వారికి వివరిస్తూ వారి తరఫున ప్రభుత్వం పైన పోరాటాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటితో పాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420కి సంబంధించినటువంటి హామీల అమలుకై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం, ప్రజల్లో వాళ్ళని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసేందుకు కావాల్సినటువంటి కార్యాచరణను రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చర్చించి కావాల్సినటువంటి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకున్న పనిలో అయితే బీజేపీ పడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది.